హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా బులెటిన్స్ లో హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన డిప్యూటీ సీఎం ఆ స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజలు ఓడించారన్న పవన్ శ్వేత పుష్కరిణి అభివృద్ధికి 10 కోట్లు కూటమి హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ జేఈఈ మెయిన్స్ 2026 షెడ్యూల్ విడుదల ఈ నెల నుంచి మొదటి సెషన్ దరఖాస్తులు స్వీకరణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటామని పవన్ అన్నారు. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురుల్ని ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలిసి ఓడించారని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ నయా నరకాసురులు రూపాలు మార్చుకొని ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్రలకు దిగుతున్నారని పవన్ ఆరోపించారు. వీరికి గుణపాఠం చెప్పాలని పవన్ రాష్ట్ర ప్రజలకు తన దీపావళి సందేశంలో పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన నారా లోకేష్కు అపూర్వ స్వాగతం లభించింది. ఆస్ట్రేలియాలోని తెలుగువారితో లోకేష్ సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఓ చిన్నారి ఏపీలో జరుగుతున్న అభివృద్ధికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులు ప్రదర్శించింది. గూగుల్ను ఏపీకి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ లోకేష్ అన్న అంటూ ప్లకార్డులు ఉంది. దీనిపై నారా లోకేష్ సోషల్ మీడియాలో వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ ప్రశంసలన్నీ నావి కావమ్మా, రాత్రింబవలు ప్రజల కోసం కష్టపడే మన బాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే చెందాలి అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం తైడా చిమిడిపల్లి మధ్యలో భారీ వర్షాలకు భారీ కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో రైలు ఇంజిన్ దెబ్బతినడంతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండపై నుంచి బండరాళ్లు జారిపడటంతో రైలు ఇంజిన్ ధ్వంసమైందని రైల్వే శాఖ వర్గాలు తెలిపారు. రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. విద్యుత్తు నిలిచిపోతే సెల్ ఫోన్ లైట్లు వెలుగులో వైద్యం అందిస్తున్నారు. వర్షాల కారణంగా తరచూ విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రిలో కనీసం ఇన్వర్టర్లు, జనరేటర్లు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 100 పడకలు సామర్థ్యం ఆసుపత్రిలో ఉండగా జనరేటర్ సౌకర్యం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. విద్యుత్తు నిలిచిపోవడంతో అప్పుడే పుట్టిన శిశువులు, తల్లులు అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. నిన్న మధ్యాహ్నం వచ్చింది. రాత్రి అయితే కరెంటు పోయితే ఒక 20 నిమిషాల పైన అవుతుంది. మళ్ళీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. లోపలంతా చిన్న పిల్లలు ఉంది, అప్పుడే పుట్టిన పిల్లలు, వాళ్ళ దగ్గర కరెంట్ లేకుండా ఉంది. ఫోన్లో టచ్ ఫోన్తో పెట్టుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. దాన్ని కొంచెం చూసుకుంటే అదే ఉంటుంది. అంటే ఇంకా జనరేటర్ ఉన్నా కానీ ఇలా అంతగా ఏం చూసుకోవట్లేదు అట్టుంది. దాన్ని అర్థమవుతుంది. అది ఇదేది వాస్తవం. స్పందించి జనరేట్ చేసినట్టయితే ఏం లేదు. కరెంటు పోయినాక మళ్ళీ వచ్చేదాకా అట్లనే ఉండాల్సి వచ్చింది.
అది వీళ్ళు సపరేట్గా జనరేట్ వేసి వేయటం కానీ అలాంటిది ఏం లేదు. నిన్న మధ్యాహ్నం వచ్చింది. రాత్రి అయితే కరెంటు పోయితే శ్రీ సత్యసాయి జిల్లా పండపర్తి గ్రామంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరిస్తుందని మాజీ మంత్రి ఆరోపించారు. పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు కట్టుబడేందుకు జారీ చేసిన జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే క్రమంలో ఆ సమయంలో నెల్లూరు వెళ్తున్న హోంమంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించారు. ఆమె తన కాన్వాయ్ను ఆపి గాయపడిన యువకుడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే ఆ ప్రాంతంలో వర్షాలు కురుస్తూ ఉండటంతో దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 256 తాత్కాలిక టపాసుల దుకాణాలకు లైసెన్సులు మంజూరు కాగా ఒంగోలు పీవీఆర్ గ్రౌండ్లోనే 46 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ దుకాణాలను జిల్లా ఫైర్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఇన్ఛార్జి ఆర్టీఓ కళావతి పరిశీలించి భద్రతా సూచనలు ఇచ్చారు. వర్షం ఆగితేనే అమ్మకాలు జరుగుతాయని వ్యాపారులు, కొనుగోలుదారులు చెబుతున్నారు. ధరలు పెరిగాయా తగ్గాయా అన్న చర్చ కొనసాగుతుండగా దీపావళి సందర్భంగా టపాసుల మోతమోగాలని అందరూ ఆశిస్తున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా ఒంగోలులోని పీవీఆర్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బాణసంచా దుకాణాల సముదాయాన్ని పరిశీలించేందుకు ప్రస్తుతము ఒంగోలు ఇన్ఛార్జ్ ఆర్టీఓ గారు వచ్చిన్నారు. ఒకసారి మనం ఆర్టీఓ గారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, మొత్తం ఈ ఒంగోలు డివిజన్ పరిధిలో ఎన్ని బాణసంచా దుకాణాలకు లైసెన్స్ ఇచ్చారు, అసలు ఏంటి మేడం పరిస్థితి? మొత్తము 81 ఇచ్చినాము. 81 అంటే సింగరాయకొండ ఒక 8 వచ్చినాయి, మళ్ళీ అంతే 95, 96 ఇచ్చినాము డివిజన్ మొత్తము. హెడ్ క్వార్టర్స్ వచ్చి 42 ఇచ్చినాము. ఇక్కడ ఏమంటే అందరికీ ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. షాప్కు మధ్య 3 మీటర్స్ ఉండాలి, లోపల పార్కింగ్ ఏమి ఉండకూడదు. ఇన్ఫ్లేమబుల్ అంటే ఇవి షామైనాలు వేసినారు, వర్షం వస్తుంది ప్రొటెక్షన్ కోసం అన్నారు, అవి కూడా తీసేస్తాము. ఇంకా పార్కింగ్ కూడా అందరూ బయట వదులుకోవాలి, పబ్లిక్ కానీ అంతా, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైనా ఇబ్బంది అవుతుంది. ఏదో పొద్దున్నే ఏదో ఎంటో ఇన్సిడెంట్కి అవకాశం ఉంటుంది కాబట్టి పార్కింగ్ కూడా రెగ్యులేట్ చేయని చెప్తున్నాము. పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి ఎట్లంటే అట్లా పార్కింగ్ పెట్టుకోకుండా, రష్ కాకుండా నీట్గా తీసుకొని వెళ్ళాలని సూచిస్తున్నాను. ఇప్పట్లాగే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు వర్షాల వల్ల కొంచెం డల్గా ఉంటుంది. రోజు రోజుకి వర్షం ఎప్పుడు పడుద్దో ఏందో అర్థం కావట్లేదు. ప్లస్ ఈరోజే పెట్టారు, రేపే పండగ. బాగానే ఉంటుంది, ఎప్పట్లాగే బాగానే ఉంటుంది. 256 టెంపరీ క్రాకర్ షాప్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. మార్కాపురము, కనిగిరి, తర్వాత దర్శి, పొదిలి, టంగుటూరు, సింగరాయకొండ, అదేవిధంగా ఒంగోలులో గ్రౌండ్స్లో టెంపరీ క్రాకర్స్ సంబంధించినంత వరకు మనము వీటి టెంపరీ క్రాకర్స్ విక్రయాల కోసం మనం ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒంగోలులోని పీవీఆర్ గ్రౌండ్స్లో ఈ టెంపరీ క్రాకర్స్ ఎరెక్షన్ అనేది అయిపోయింది. వాళ్ళు సేఫ్టీ డిస్టెన్స్ ప్రతి షాప్కి 3 మీటర్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, ప్రతి షాప్ ముందు 2 డ్రమ్ముల వాటర్, శాండ్, ఎక్స్టింగ్విషర్లు అన్నీ మెయింటైన్ చేస్తున్నారు లేదా, షాప్ వాళ్ళ దగ్గర లీగల్ ఫైర్ ఎన్ఓసి మన దగ్గర తీసుకున్నారా లేదా అనేది తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఆదేశాల మేరకు మనం ప్రతి గ్రౌండ్లో, ఏది మార్కాపురం కానీ, కనిగిరి కానీ, ఒంగోలు కానీ
గిద్దలూరు కానీ ఎక్కడైనా కూడా మనము ఫైర్ అవుట్ పోస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ఫైర్ అవుట్ పోస్ట్లో దాదాపు 8 మంది మా సిబ్బంది ఉంటారు. ఒక ఫైర్ ఇంజిన్ ఉంటుంది. ఏ అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టపాసుల మోత మోగించేందుకు ప్రజలందరూ సిద్ధమవుతున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 200 పైగా టపాసుల దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులను అధికారులు మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఒంగోలులోని పీవీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ టపాసుల మార్కెట్లో ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పరిస్థితి అసలు ఏ విధంగా వ్యాపారం సాగుతుంది, ప్రస్తుతం ఓవైపు 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ దీపావళికి టపాసులను పెద్ద ఎత్తున అంటే లక్షల రూపాయల విలువైనటువంటి బాణసంచా సామాగ్రిని సైతం వ్యాపారులు కొనుగోలుకు సిద్ధం చేయడం జరిగింది. ఒకసారి మనం వారితో ఒకసారి మాట్లాడదాం. అసలు ఏమనుకుంటున్నారు, వారి యొక్క వ్యాపారం ఏ విధంగా సాగుతుందో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఏంటండి, ఓవైపు వర్షాలు అంటున్నారు, ఒకవైపు టపాసులు, ఈ బిజినెస్ అసలు ఎలా ఉంది, అసలు ఏమని అనుకుంటున్నారు అసలు మీరు? వర్షాలు తగ్గుతాయనే నమ్మకంతోనే మేము ధైర్యంగా ఉన్నాము. జనాలు వచ్చే కొద్దీ ఎండ పెరుగుతుంది కానీ కస్టమర్లు కూడా వస్తున్నారు. బాగానే ఉంది, బాగానే ఉంటుందని ఆశిస్తున్నాము. అయితే ఇంకొకటి, ఇప్పుడు గతం కంటే కొద్దిగా కాస్త రేట్లు కూడా పై స్థాయిలోనే పెరిగాయని చెప్పేసి చెప్తున్నాను. గతం కన్నా ఇప్పుడు రేట్లు చాలా తగ్గినాయండి. అది కాక ఒక పక్క వానలు అంటున్నారు. దానికి తగ్గ చూసే అందరికీ అమ్ముతున్నాం. జనాలు కూడా రెస్పాన్స్ బాగానే ఉంది, మీ దగ్గర రేట్లు తక్కువగానే ఉన్నాయని. ఇది అదేవిధంగా కొందరు కొనుగోలుదారులు సైతం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడదాం. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు వారేమనుకుంటున్నారు ఒకసారి మనం అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది అసలు ఈ దీపావళి టపాసులు రేట్లు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? రేట్లు అంటే వాళ్ళకి గిట్టుబాటు వాళ్ళు అనుకుంటారు, మనకేమో కష్టంగా ఉంటుంది. అందులో వర్షాకాలం అవి పేలుతాయో పేలవో తర్వాత సంగతి. ముందు కార్యక్రమం జరుపుకోవడానికి పిల్లలు ఇష్టపడతారు కాబట్టి తప్పనిసరి పర్చేజ్ చేస్తామే. భారంగానే ఉంది, ధరలంటే భారమే. మీరు చెప్పండి, అసలు దీపావళి ఏంటి, అసలు దీపావళి ఫెస్టివల్ ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు అంటున్నారు, ఒక పక్కన టపాసులు రేట్లు ఎలా ఉన్నాయి అసలు ఏంటి? మేము ఇప్పుడే వచ్చాము చూడడానికి. పిల్లలు బాగా ఇష్టపడి కొనడానికని తీసుకురమ్మని చెప్పారు. వాతావరణం అనుకూలిస్తే అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీకు కళ్ళు లేకపోయినా చెవులుంటే చాలు, మా బెజవాడలో బండి తోలేయచ్చు. అవును, ఎందుకంటే మా పోలీస్ బాబాయిలు మీ చెవులు చిల్లులు పడేలా అటు వెళ్ళండి ఇటు రాకండి అంటూ చెబుతూ ఉంటారు. అది వినేసి ఎక్సలేటర్ ఇచ్చి పడేయచ్చు, లేదంటే బ్రేక్ వేసుకోవచ్చు. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అంతే మరి బెజవాడ మజాక. మా వాళ్ళ క్రియేటివిటీ పీక్స్లో ఉంటుంది. ఒకసారి చూస్తారా? చూడండి మరి. ఇది నేను చూడలా. సిగ్నల్స్ ఉన్నా కూడా కొంతమంది ట్రాఫిక్ పోలీసులు మైక్ ని వాడడం జరుగుతుంది. అది ఎంత వరకు ఎఫెక్టివ్ గా ఉంది, ప్రజల వరకు ఎంత వరకు వెళ్తుంది అనేది సీఐ మాటల్లో అడిగి తెలుసుకుందాం. విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి రామవరపాడు రింగ్ దాకా ఇదే తంతు నడుస్తుంటుంది. ట్రాఫిక్ లైట్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ వాడరు. అవి ఆపేసి మరీ మైక్ పుచ్చుకుంటారు. నిర్మలా కాన్వెంట్ రోడ్డోళ్ళు, ఎంజీ రోడ్డోళ్ళు అంటూ చెప్తుంటారు. సపోజ్ మనం వైజాగ్ నుంచి విజయవాడ వచ్చాం. విజయవాడ మనకు తెలియదు, ఈ రోడ్డు ఎక్కాం. అప్పుడు నిర్మలా కాన్వెంట్ అంటే మనకేం తెలుస్తుంది? చెప్తున్నాను, వినబస్తున్నాయి. మాకు ఇంట్రెస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే వెళ్తున్నారు. అందరూ అంతా బాగానే రీచ్ అవుతుంది. పోలీసులు అందరూ బాగానే రూల్స్ అన్నీ బాగానే ఫాలో అవుతున్నాం. మేము కూడా అన్నీ మా కాలేజ్ వరకు వినిపిస్తున్నాయి, అన్నీ రీచ్ అవుతుంది మొత్తం వాయిస్. కొంచెం టైం పడుతుంది సార్. కొంచెం పోలీసులు అంతా బాగా క్రియేట్ చేసేపాటికి బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బెంజ్ సర్కిల్ కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. బాగానే ఉంది మొత్తం. అయితే పోలీసులు చెప్పేది వేరేగా ఉంది. ట్రాఫిక్ లైట్స్ అంటే ఎవరూ ఫాలో అవరని, దాంతో ఇలా చేయాల్సి వస్తుందని అంటున్నారు. పైగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వీఐపీలు వచ్చేది ఈ రోడ్డు మీదేనని, అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరి బెజవాడ వాళ్ళు ట్రాఫిక్ ఫాలో అవర్ అంటే మనోళ్ళు కాస్త హైపరే, మరి చెప్పలేం. సిగ్నల్స్ బెంజ్ సర్కిల్ దగ్గర మన మెయిన్ బందర్ రోడ్డుకి వెళ్ళే ట్రాఫిక్ కానీ, బందర్ రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ కానీ, అట్లాగే బ్యారేజ్ నుంచి వచ్చే ట్రాఫిక్, అట్లాగే వారధి నుంచి వచ్చే ట్రాఫిక్, అన్ని ట్రాఫిక్లు కూడా బెంజ్ సర్కిల్ దగ్గర యాడ్ అయ్యి మన చాలా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లాగే బెంజ్ సర్కిల్ దగ్గర హాస్పిటల్ జోన్ అవడం వల్ల 4 వైపుల నుంచి కూడా అంబులెన్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ స్కూల్ జోన్ అవడం వల్ల కూడా మన చాలా ఎక్కువగా పిల్లలందరూ కూడా రోడ్డు దాటుతూ ఉంటారు. మేము నార్మల్ టైంలో సిగ్నల్స్ వాడుతూ ఉంటాం. పీక్ అవర్స్లో సిగ్నల్ తీసి మైక్ ఆపరేట్ చేస్తే పబ్లిక్ నా మైక్ ఎటువైపు తీసుకోవాలో మైక్లో చెప్తా తీసుకుంటూ ఉంటాం. దానివల్ల పబ్లిక్ అందరికీ కూడా ఈనాడు నుంచి వచ్చే ట్రాఫిక్ కానీ, పైకర్ నుంచి వచ్చే ట్రాఫిక్ కానీ, ఎంజీ రోడ్ నుంచి ట్రాఫిక్, నిర్మలా ట్రాఫిక్ ఆపుకోవాలన్నా మళ్ళీ వదలాలన్నా మైక్ లేకపోతే అందరికీ వినపడదు. కాబట్టి మైక్లో చెప్తే దాన్ని ఆపుతా మళ్ళీ తీసుకుంటా కూడా జరుగుతుంది. చాలా వరకు మనం సిగ్నల్స్ దగ్గర చేస్తుంటుంటాం.
ఎప్పుడైతే ఈ పీక్ అవర్స్ ఉంటాయో ఆ టైంలో మనం పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా పీపుల్స్ని అలర్ట్ చేస్తూ దాని ప్రకారం తీసుకుంటుంటాం. ఈ హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల ఈ పాదచారులు పెడిస్ట్రేషన్స్ అనే క్రాసింగ్స్ అనేవి ఈ బెంజ్ సర్కిల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేని కారణంగా చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే టైం పీక్ అవర్స్ అవ్వడం వల్ల కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు అంతా రోడ్డు క్రాస్ చేస్తుంటారు. అందువల్ల ఈ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ వల్ల అక్కడ వారిని అలర్ట్ చేస్తూ ప్రమాదాల నివారణకు చాలా ఉపయోగపడుతుంటుందండి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇలా పొద్దుగూకులు మైకులు అరవాల్సిందేనా? అది జనం భరించాల్సిందేనా? కాదని అంటున్నారు జనం. ట్రాఫిక్ లైట్స్ మాత్రమే ఫాలో అవ్వాలని, జనం ఫాలో అయ్యేలా పోలీసులు మానిటర్ చేయాలని, అంతేగాని ఇలా మైకులు పట్టుకుంటే వారికి శ్రమ వేస్టు, జనానికి కన్ఫ్యూజన్ అంటున్నారు. ఎన్ని సిటీలు లేవు, ఎన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, ఎక్కడా లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? చూశారు కదా, మైక్ అనేది జనాలకి ఇంకా అవగాహన పెంచడానికి సిగ్నల్స్ తో పాటు కొంతమంది కేర్లెస్ గా సిగ్నల్ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ మైక్ యూజ్ చేస్తారని, అండ్ ఇంకా హెల్మెట్ ఉంటే చాలు, లైసెన్స్ అక్కర్లేదని కొంతమంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు దొరికితే మాత్రం కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్ తో హారిక, వైకే న్యూస్, విజయవాడ. జేఈ మెయిన్ పరీక్షలు తేదీలు వచ్చేశాయి. ఎగ్జామ్ డేట్స్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనౌన్స్ చేసింది. ఎన్టీఆర్ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం జేఈ మెయిన్ తొలి సెషన్ పరీక్షలు 2026 జనవరి 21 నుంచి 30వ తేదీ వరకు, రెండో సెషన్ పరీక్షలు 2026 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు జరగనున్నాయి. తొలి సెషన్ కోసం దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా రెండో సెషన్ పరీక్షల కోసం దరఖాస్తులు 2026 జనవరి ఆఖరి వారంలో ప్రారంభమవుతాయి. ఈసారి జేఈ పరీక్షలు జరిగే నగరాల సంఖ్యలను ఎన్టీఏ పెంచింది. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నూజివీడు పట్టణంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బైక్పై మంత్రి పార్థసారథి ర్యాలీగా చిన్న గాంధీ బొమ్మ సెంటర్, పెద్ద గాంధీ బొమ్మ సెంటర్, సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జీఎస్టీ వల్ల కలిగే లాభాలు మంత్రి ప్రజలకు వివరించారు. That's all for now. Keep watching YK News. Idi Telugu Vari Gunde